లో పాసురము 6. மானே நின்னலை நாளே வந்தூங்களை மானே நின்னலை நாளே வந்தூங்களை நானே எழுப்பவன் என்றலும் நானாமே. மானே நின்னலை நாளே வந்தூங்களை நானே எழுப்பவன் என்றலும் நானாமே. போனா திசை பகராய் போனா திசை பகராய் இன்னப்புல நித்ரோ போனா திசை பகராய் இன்னப்புல நித்ரோ வானே நிலனே பிறவே அறிவுரையான் வானே நிலனே பிறவே அறிவுரியான். மானே நின்னலை நாளே வந்தூங்களை நானே எழுப்பவன் என்றலும் நானாமே. தானே வந்தும்மை தலையளித்துக் கொண்டருளும் தானே வந்தும்மை தலையளித்துக் கொண்டருளும் வான்வாழ்கழல் பாடி வந்தோர் குன்வாய் திறவாய் வான்வாழ்கழல் பாடி வந்தோர் குன்வாய் திறவாய். ஊனே உருகாய் உன்னக்கே உறும் எமக்கும் ஊனே உருகாய் உன்னக்கேறும் எமக்கும் ஏனோர்க்கும் தம் கோனை பாடு ஏலோரெம்பவாய் ஏனோர்க்கும் தம் கோவை பாடு ஏலோ ரெம்பவாய். తిరువెంబావైలో పాసురము 6. వేకువనే వచ్చి నిదురలే పెదనంటూ వేకువనే వచ్చి నిదురలే పెదనంటూ ఓ హరినే క్షణ నిన్ననేగానంటివి వేకువనే వచ్చి నిదురలే పెదనంటూ ఓ హరినే క్షణ నిన్ననేగానంటివి. తెలవారలేదా చెలి తెలవారలేదా చెలి మాట మరిచావా తెలవారలేదా చెలి మాట మరిచావా. సర్వేశ్వరుడే స్వయముగా సర్వేశ్వరుడే స్వయముగా మన ఎదుట నిలచి చూడు సర్వేశ్వరుడే స్వయముగా మన ఎదురుగా నిలిచే చూడు. వేకువనే వచ్చి నిదురలే పెదనంటూ ఓ హరినే క్షణ నిన్ననేగానంటివి. ఏడేడు లోకాల వారెవరు ఏడేడు లోకాల వారెవరు ఎరుగలేని ఏడేడు లోకాల
కరుణించగా వచ్చే ఆ మహదేవుడే మనలా కరుణించగా వచ్చే ఆ స్వామి పాద కమలాల ఆ స్వామి పాద కమలాల సేవించి స్తుతించగా ఆ స్వామి పాద కమలాల సేవించి స్తుతించగా మా తోడ కలసి భక్తిగా కీర్తించరావే మా తోడ కలసి భక్తిగా కీర్తించరావే మేలుకొనవే మా చెలి. తిరువెంబావైలో 6వ పాసురము లేదా కీర్తన. తిరుప్పావైని గోదాదేవి గానం చేస్తూ తన తోటి వారందరినీ కూడా మేలుకొలుపుతూ ఆ శ్రీహరిని ధ్యానిస్తే, కీర్తిస్తే, సేవిస్తే ఏ రకంగా ఆయన అనుగ్రహం మనకి లభిస్తుందో అనేది చెప్తూ ఉంటే, శైవ క్షేత్రాలలో స్తుతించేటువంటి ఈ తిరువెంబావైలో మాణిక్యవాచకులు ఆయన రాసినటువంటి కీర్తనలను బాలికలందరూ కూడా ఒకరినొకరు మేలుకొలుపుకుంటూ వారిలో వారు సంభాషించుకుంటూ ఆ పరమేశ్వరుని స్తుతించుకుంటూ కీర్తించుకుంటూ సేవలు చేద్దాం, ఆయన దర్శించుకుందామని చెప్పని ఒకరిని ఒకరు లేపుకుంటూ మాట్లాడుకునేటువంటి సంభాషణ రూపంగా ఉండేటువంటి ఈ పాసురాలలో 6వది మనం పాడుకుందాం. ఇంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓ చెలి, నువ్వు నిన్నంతా కూడా బ్రహ్మాదులకైనా సరే ఆ అరుణాచలేశ్వరుడు తెలుసుకోవడం శక్యం కాదు, కానీ మనకు తెలుసు, ఆయన్ని మనం కొలుచుకుందాం, శివ అని చెప్పి భజించుకుందాం అని చెప్పి నిన్నంతా చాలా మాటలు చెప్పావు కదా, కానీ ఇంకా నిద్ర లేవేమిటి? శివతత్వ మహిమ అనేటువంటిది మాకు చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పరిమళమైనటువంటి ద్రవ్యాలతో నీ కురులన్నిటినీ కూడా సింగారించుకుంటూ ఉండేదానివా? లే, నీ తత్వం ఇదేనా ఏంటి? పద, మనం అందరం కూడా కలిసి ఆయన్ని సేవించుకుందాం అని అన్నారు కదా. ఇక ఇప్పుడు ఈ 6వ పాసురంలో ఏమంటున్నారంటే, ఒక చెలిని మా అందరినీ కూడా నువ్వు ముందు లేపుదామని అన్నావు కదా, ఇంకా నువ్వు లేవలేదేమిటి? బ్రహ్మాదులు కూడా ఎరగనటువంటి ఆ మహదేవుని యొక్క పాద కమలాలను స్తుతిస్తూ మేమంతా వచ్చాము, నువ్వెందుకు లేవకుండా ఉన్నావు? అసలు ఆ పాటలు వింటూ ఉంటేనే, ఆయన కీర్తనలు వింటూ ఉంటేనే భక్తితో మనసంతా కరిగిపోతూ ఉంటుంది కదా, నీకు ఇంకా ఇలా నిద్ర అనేటువంటిది ఎలా వస్తోంది? నువ్వు భక్తురాలు కదా, శివుని స్తుతించు, లే, మేలుకో అని చెప్పి వాళ్ళు ఒక చెలిని లేపడం జరుగుతుంది ఈ 6వ పాసురంలో.